చిన్న సైజులుగా కట్ చేసినటువంటి చేప ముక్కలను ఉప్పు పసుపు వేసుకొని నీట్గా ముక్కలన్నిటిని ట్యాప్ కింద నీట్గా వాటర్లో క్లీన్ చేసుకోవాలి. చేపలన్నింటినీ ఇలా క్లీన్ చేసుకోవాలి. నీట్గా ఇలా మొత్తం నీట్ చేసుకున్న తర్వాత చింతపండుని గుప్పెడు తీసుకొని వాటర్లో నానబెట్టుకుంటాం. ఒక 10 minutes నానబెట్టుకోవాలి. బాండీ పెట్టుకొని గిన్నె వేడెక్కాక 2-3 స్పూన్స్ ఆయిల్ వేద్దాము. ఆయిల్ హీట్ ఎక్కేదాకా వేడెక్కాక కరివేపాకు వేసుకొని కరివేపాకు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాక రోట్లో నూరుకున్నటువంటి చిన్నుల్లిపాయ అల్లం వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించు. నానబెట్టుకున్న చింతపండుని పిసుక్కొని గుజ్జు తీసుకోవాలి. ఇలా మొత్తం పిసికి గుజ్జు తీసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఫ్రై అయిన తర్వాత చేప ముక్కలన్నింటినీ వేసుకొని తిప్పుకుందాము. చేప ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేసుకుందాము. 2 స్పూన్స్ కారము వేసుకొని కొంచెం సేపు మగ్గనిద్దాము. చింతపండు గుజ్జును కూడా పోసేసుకుందాము. చింతపండు రసము వేసేసి ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాము. కొంచెం సేపు ఉడకనిద్దాము. చేపల కూర అంతా చిక్కబడ్డది. ఎంత చక్కగా ఉడికిందో చూడండి. చేప ముక్కలని ఊకే కదపకూడదు గడ్డితో. చేపల పులుసు రెడీ. రండి మీరు కూడా తిందాం.